శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కరెక్ట్గా 2005లో ప్రాజెక్ట్ మొదలైతే 2007 దాకా ఆ ప్రాజెక్ట్తో భాగమై ఉన్నారు. తర్వాత రిటైర్ అయ్యారు. మనం మాట్లాడుతున్నాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్లేస్లో ఆ ప్రాజెక్ట్ స్వరూపం ఎలా ఉంటుంది? అక్కడ ఎస్ఎల్బిసి ఆ టన్నల్ 14 కిలోమీటర్ల దగ్గర పెచ్చులు ఊడిపడ్డాయి అంటున్నారు, నీటి అంటున్నారు. సో ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ ఎలా ఉంటుంది, ఎలా జరిగి ఉండొచ్చు అనేది. అయితే ఇప్పుడు మనకు అవుట్లెట్ నుంచి మనం దాదాపు 20.5 కిలోమీటర్లు డ్రిల్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకు ఈ షియర్ జోన్ అంటే ఎక్కడైతే లూజ్ ప్యాకెట్స్ అనేది రాలేదు. ఎక్కువ షియర్ జోన్ అంటే ఒకసారి షియర్ జోన్ అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు రాక్ నుంచి మనం డ్రిల్ చేస్తాం కదా, అంత డెప్త్లో మనకు టోటల్గా షీట్ రాక్, గ్రానైట్ రాక్ ఉంటుంది కదా, దాన్ని డ్రిల్ చేయడానికి టీబీఎం పెడుతున్నాం మనం. ఓకే, ఆ రాక్ బదులుగా అక్కడ ఎగ్దమ్ మనకు మట్టి రావడము, లూజ్ మెటీరియల్ రావడము, లేకుంటే మీ నుంచి సీపేజ్ రావడము, ఎక్కడైతే మనకు ఇది వస్తుందో అక్కడి నుంచి సీపేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ విధంగా గ్యాప్ వచ్చినప్పుడు రెండు స్టాటాల మధ్యలో గ్యాప్ అనుకోరాదండి. రెండు రాకుల మధ్యలో అక్కడక్కడ ఇది దాని మట్టి అనేది కూడా ఒక్కొక్కసారి ఈ రెండింటి మధ్యలో మిగిలిపోతుంది. అది కొన్ని మీటర్లు ఉండొచ్చు. కానీ మనకు లక్కీలీ మనకు అవుట్లెట్ నుంచి మనకు అది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న వచ్చినా వీళ్ళు చేసుకోగలిగారు. కానీ ఇన్లెట్లో ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో దాదాపు 13.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత సడన్గా అక్కడ షియర్ జోన్ వచ్చింది. అది దాదాపు మనకు తెలిసిన ప్రకారంగా 8 మీటర్స్ వచ్చేసి విపరీతంగా సీపేజ్ రావడం మొదలుపెట్టింది. 8 మీటర్స్ లోపల బాగా వాటర్ రావడం. వాటర్ వచ్చినప్పుడు ఈ సరిగా దాన్ని మనం డీవాటరింగ్ చేయకపోయినట్టయితే టీబీఎం మునిగిపోయేటట్టున్నది. అప్పుడు ఎంత ఉన్నదంటే దాదాపు 7 నుంచి 8,000 లీటర్స్ పర్ మినిట్ వచ్చింది. ఆ టైంలో ఆ వచ్చిన దాన్ని వీళ్ళు సపోజ్ ఒక 2 మీటర్లు వాటర్ వచ్చేసింది అనుకోండి, టీబీఎం అంతా మునిగిపోయే అవకాశం ఉంటుంది కదా, మనం అక్కడ పోలేము చేయలేము. కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్గా వ్యవస్థ ఏర్పరచుకొని దాన్ని డీవాటరింగ్ చేస్తూ వచ్చారు. ఇది ఆల్మోస్ట్ మనకు 3 years బ్యాక్ ఇది ఇన్లెట్లో జరిగింది అసలు ఇది. అప్పటి నుంచి వీళ్ళు దానికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఇది జయప్రకాష్ అసోసియేట్స్ వీళ్ళు యాక్చువల్లీ ఏజెన్సీ, మనకు మంచి కంపెనీ అంటారు. జయప్రకాష్ సర్దార్ సరోవర్ కట్టినటువంటి ఏజెన్సీ అండి. చూసినప్పుడు అనుకున్నా ఇంత పెద్ద ప్రాజెక్టు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టుని కట్టినటువంటి వాళ్ళు కాబట్టి మన టన్నల్ని చాలా 2005లో ఆగస్ట్లో దీనికి అగ్రిమెంట్ అయింది. 5 years టైంతో ఇచ్చినాము. ఈజీగా 2010లో చేసేస్తారా అనుకున్నాం మనం. కానీ ఇంత లేట్ అయింది. 20 years. ఇప్పుడు ఆగస్ట్ వస్తే 20 years. ఆగస్ట్ వస్తే 20 years. అయితే వాళ్ళకు వచ్చిన ఈ ప్రాబ్లం వలన దాన్ని వాళ్ళు టోటల్గా డ్రిల్లింగ్ గ్రౌటింగ్తో అరెస్ట్ చేయాలి. మొదలు సీపేజ్ని అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసిన తర్వాత ముందుకు సాగాలి. ముందు సాగలేని పరిస్థితి అనమాట. ఏదైనా డ్రిల్ చేస్తే మొత్తం మట్టి వస్తున్నది. ఆ మట్టి వచ్చేసి మళ్ళీ దాని మట్టిని క్లియర్ చేయడం జరుగుతున్నది. తర్వాత వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ట్రబుల్లో రావడం జరిగింది అన్ఫార్చునేట్లీ. దానివల్ల కూడా ఆ ప్రోగ్రెస్కు కొంత దెబ్బ అయింది. 8 meters షియర్ జోన్ ఏదైతుందో వీళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని డ్రిల్లింగ్ గ్రౌట్ చేసేసి దాన్ని ఒక పర్మిసిబుల్ లిమిట్కి తీసుకొచ్చారు. ఏది లీకేజ్ని, సీపేజ్ని. ఇప్పుడు 3,500 అట్లా వస్తున్నది అన్నట్టు. దానికి ఏర్పాట్లు చేసుకొని వీళ్ళు మొన్న 15 ఫిబ్రవరి రోజు డ్రిల్లింగ్ స్టార్ట్ చేయగలిగారు. మళ్ళీ స్టార్ట్ చేసి 21st వరకు ఒక 6 days 7 days చేసి దాదాపు 18 meters దే గాన్ అహెడ్ ముందుకు పోగలిగినారు. డైలీ 2, 3, 4 అట్లా 1, 2 అట్లా జరిగిన తర్వాత ఇప్పుడు ఏవైతే 8 meters షియర్ జోన్ ఉంది కదా, దానికి ఈవెన్ టోటల్గా దానికి సంబంధించినటువంటి లైనింగ్ అది కూడా వేయడం జరిగింది. అంతా అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది అది. కానీ అన్ఫార్చునేట్లీ ఒక 3 meters ఇప్పుడు మనకు ఇది కొలాప్స్ అయింది. జస్ట్ 3 meters. ఆ 8 meters ఒక 3 meters కొలాప్స్ అయిందని మనకు ప్రాథమికంగా దొరికిన సమాచారం. ఇప్పుడు టోటల్గా అయితేనే తెలుస్తుంది. ఫర్దర్ ఏమైంది, ఆ 3 meters నుంచి ఇది రావడము ఎగ్దమ్న ఒక పెద్ద బ్లాస్ట్ లెక్క రావడం, అన్ని నుంచి
క్యావిటీస్ ఎంత మీది నుంచి వచ్చినాయో క్యావిటీస్. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి నీళ్లు పోతూ పెద్ద క్యావిటీ ఏర్పడుతుంది కదా, ఆ క్యావిటీ కూలిందేమో ఇప్పుడు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యాయి. 4 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయింది, మొన్న 15 ఫిబ్రవరి. మేమందరం సంతోషపడుతున్నాం. ఈ ప్రకారంగా అయితే ఇంకో 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. అవుట్లెట్ నుంచి కూడా బేరింగ్ వస్తున్నది, అది కూడా అమెరికా నుంచి వచ్చి వచ్చే నెల నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. అక్కడ పని ఇది స్టార్ట్ అయింది. ఈలోగా అక్కడ జరిగినటువంటి కొలాప్స్ దాంతోని ఇది జరిగింది. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆ 18 మీటర్స్ ఏదో హెడ్ పోయినరో అటువైపు 8 మంది చిక్కిపోయినరు అన్నట్టు. టోటలీ లెంత్ 120 డౌట్ ఏంటంటే ఏదో పడుతోంది, నీళ్ళు వస్తున్నాయి, మట్టి వస్తుందని, కానీ అందరు పరిగెత్తుకొని వచ్చేంత ఛాన్స్ అక్కడ లేదా? 52 మంది వచ్చేసారు. అంటే 52 అందరు ఒక్క దగ్గర ఉండరు కదా. టోటల్ TBM లెంత్ 120 మీటర్లు ఉంటుంది. అది చెప్పండి సార్. 120 మీటర్లో ఇప్పుడు ఆ మిషన్ యొక్క హెడ్ నుంచి 18th మీటర్ దగ్గర జరిగింది ఇది. ఓకే, హెడ్ నుంచి మెషిన్ హెడ్ నుంచి 18 మీటర్ల దగ్గర జరిగింది. మిషనే దాదాపు 8 మీటర్లు ఉంటుంది. అందులో ఎవరు మనుషులు పోవడానికి ఉండదు, రౌండ్ కంప్లీట్ గా మెషిన్ ఉంటుంది. మిగిలింది ఇంకా 10 మీటర్లు. 10 మీటర్లలో 3 మీటర్లు కొలాప్స్ అయింది. ఇప్పుడు ఇది షియర్ జోన్ దాంట్లో వీళ్ళకి ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? 7 మీటర్స్. కానీ అది పడ్డప్పుడు స్లోప్ గా పడ్డప్పుడు అది ఇంకా 2-3 మీటర్లు ఇంకా పోతుంది. కాబట్టి వీళ్ళు దే విల్ బి హ్యావింగ్ ఓన్లీ 4 to 5 మీటర్స్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు 8 మంది ఈ 4-5 మీటర్ల గ్యాప్ మాత్రమే ఉండొచ్చు. దాని తర్వాత ఈ 22 కిలోమీటర్ మన ఎయిర్ డక్ట్ కూడా ఉంది కదా, ఎయిర్ డక్ట్ కూడా డ్యామేజ్ కాకపోతే వాళ్ళకి ఎయిర్ వస్తుంది అక్కడికి. కానీ ఈ మీద నుంచి పడ్డటువంటి మీరే చెప్తున్నారు ఒక్కొక్కటి 2-3 టన్నుల స్టోన్స్ పడ్డప్పుడు ఇదే బ్రేక్ అయినప్పుడు ఆ ఎయిర్ డక్ట్ ఎంతసేపు అది బ్రేక్ అయి ఉంటుంది. అది కాబట్టి వాళ్ళకు ఎయిర్ అనేది కూడా ఇప్పుడు మనం ఉంటుందని మనం ఊహించలేము. కాబట్టి ఇప్పుడు